నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి అండి. అయితే నాకు మొదట్లో చాలా హెల్త్ బాగుండేది కాదు. నేనే బతుకుతానో లేదు, మా ఇంట్లో ఎవరికి కూడా నమ్మకం లేదు, అట్లా ఉండేదాన్ని. మొదట బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండేది. వాటికి ఎప్పుడు లైఫ్ వాడాలంటే మెడిసిన్ వాడేదాన్ని. అలా వాడుతుండగా మన హార్ట్ వీక్ అయింది. హార్ట్ కి ఈ షుగర్ టాబ్లెట్ వల్ల హార్ట్ వీక్ అయింది అన్నారు. అలా హార్ట్ కూడా ఆపరేషన్ చేయడానికి వీలు లేదంటే నేను రాత్రి కూడా మెడిసిన్ వాడుతూ ఉండగా పెరాలసిస్ అనేది వచ్చింది. పెరాలసిస్ వచ్చిన తర్వాత ఇంకా అవి కూడా లైఫ్ వాడాలి. బ్లడ్ సర్క్యులేషన్ అవడానికి టాబ్లెట్ ఎప్పుడు మానకూడదు. ఆ బీపీ, షుగర్, థైరాయిడ్ మామూలు ఇలా నేను రోజుకి 16 టాబ్లెట్లు వేసేదాన్ని. వేస్తుండగా నేను ఓవర్ వెయిట్ అయిపోయి నేను మోకాలు రెండు అయిపోయి ఆపరేషన్ చేయాలన్నారు. అలా అన్నింటితోటి సఫర్ అవుతూ ఉండగా నాకు వేరే కంపెనీలో వాడాను. వాడిన తర్వాత కొంచెం వరకు తగ్గిన తర్వాత మళ్ళీ నాకు విఆర్4 మా నాన్నగారు మా అబ్బాయి ద్వారా నాకు విఆర్4 అనేది నాకు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత నేను 3 నెలలు వాడిన తర్వాత నాకు కొంచెం బాగుందని నేను చాలా మందికి హెల్ప్ చేశాను. నాకు ముందు నేను మంచి రిజల్ట్ తీసుకోగలిగాను. అంటే నేను ఎలా ఉంటానో అన్నది మా ఇంటి వాళ్ళకి అనుమానం ఉన్నదన్నది ఈ రోజు ఎలా ఉంటే ఇలా ఎక్కడున్నానని చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వరకైతే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వేరే హాస్పిటల్ అన్ని చూసేవారు. ఇప్పుడు నేను ఏ మీటింగ్ లో ఉన్నానో ఎక్కడున్నాను అన్నది మా ఇంట్లో చూసుకుంటున్నారు. అలాగే డయాలసిస్ అయ్యే వాళ్ళకి కూడా ఇచ్చాను, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి కూడా రిజల్ట్ వస్తున్నాయి. టెస్ట్ తీసుకోవడానికి ఒక 2 నెలలు పోయిన తర్వాత వాళ్ళు కూడా చాలా భోజనం చేయగలుగుతున్నారు. తర్వాత డయాలసిస్ 2 సార్లు వచ్చారు, 3 సార్లు చేశారు. ఇవన్నీ ఉన్నాయి. ఒక 3 నెలల్లో నేను మళ్ళీ అవన్నీ తీసుకుని మళ్ళీ వస్తాను. ఇలా అందరూ హెల్ప్ చేయాలని అంటే మనకి ఇక్కడ డబ్బులు కాదు ముఖ్యం. ఎవరికైనా హెల్త్ మంచిగా హెల్త్ ఇవ్వాలి, అది చూసుకుని నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. మేడం, మీరు డయాలసిస్ వాళ్ళకి ఇచ్చారు కదా మేడం, మీరు ఇచ్చేసరికి వారంలో ఎన్ని రోజులు డయాలసిస్ అవుతుండేది? వారంలో 3 రోజులు అయ్యేది సార్. ఎన్ని రోజులు విఆర్4 వాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి డయాలసిస్ డైలీ వారానికి 2 సార్లు వచ్చింది? ఒక 15 రోజుల తర్వాత వాళ్ళకి డయాలసిస్ కి వెళ్ళకపోతే వాళ్ళకి కడుపు నొప్పి రావటం, అర్జెంట్ రావటం, యూరిన్ అవ్వకపోవటం అలా ఉండేదండి. ఇవాళ నేను ఇవ్వనప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ అవుతుంది. 1 రోజు 2 రోజులు లేట్ అయినా డయాలసిస్ కి వెళ్ళకపోయినా కొంచెం పెరిగింది. అలా 1 నెల అయిన తర్వాత కొంచెం మళ్ళీ ఒక రోజు అలా 2 సార్లు వచ్చారు వారానికి అని. ఇంక ఇప్పుడు 3 నెలలు పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది చూసిన తర్వాత క్రియాటిన్ ఎంత ఉండేదమ్మా మీరు? 9.5 ఉంది సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 7.3 వచ్చింది సార్. థ్యాంక్ యూ.